వేదంలా ఘోషించే గోదావరి, కళల కాణాచి, ప్రాచీన సంస్కృతికి పుట్టినిల్లు అయిన రాజమండ్రిలో ఏ దంపతులు మాతృత్వం కోసం వేదన చెందాల్సిన పని లేదు. 20 ఏళ్ల అపార అనుభవం కలిగిన వైద్యులు, అత్యాధునిక వైద్య పద్ధతులన్నీ ఒకే చోట. ప్రగతి సంతాన సాఫల్యతకు చిరునామా. ప్రగతి ఐవీఎఫ్ సెంటర్, ప్రకాష్ నగర్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్ లైవ్ షో. లేట్ వయసులో పెళ్ళిళ్ళు, అండాలలో సమస్యలు, వీర్యకణాలలో లోపాలు, లోపం ఎవరిలో ఉన్నా సమస్య ఎవరిదైనా అత్యాధునిక టెక్నాలజీతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే తెలుగునాట 25 సంవత్సరాలుగా కోస్తా జిల్లాల్లో ప్రముఖ సంతాన సాఫల్యత నిపుణులు, ప్రగతి ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపిక్ సెంటర్ అధినేత్రి, అనేక మంది జంటల పండంటి బిడ్డ కళ సాకారం చేసిన ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ లాప్రోస్కోపిక్ సెంటర్ అధినేత్రి సజ్జా పద్మ గారితో ముఖాముఖి. సంతానలేమి సమస్యల గురించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సజ్జా పద్మ గారితో లైవ్లో మాట్లాడతాం. అమ్మ నమస్తే అండి. మేడం, సంతానలేమి సమస్యల గురించి మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం మేడం. తప్పకుండానమ్మా, తప్పకుండా అడగండి. గత 25 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మీ పేరు వింటూనే ఉన్నాను మేడం. సంతానలేమి సమస్యల గురించి కొన్ని సమస్యలు అడుగుతాను నేను, నాకు తెలిసిన. తప్పకుండా అడగండి అమ్మా, మా ప్రేక్షకులకి తప్పకుండా అడగండి మేడం. అసలు ఈ ఫస్ట్కు ఏంటంటే మేడం, లేట్ ప్రెగ్నెన్సీకి గల కారణాలు ఏంటి మేడం? లేట్ అంటే సంతాన సాఫల్యత సమస్యలకు కారణం ఏంటని అడుగుతున్నారు మీరు. సంతాన సాఫల్యత సమస్యలకి ఏంటంటే ఒక 30% స్త్రీలు కారణం అవుతారు, ఒక 30% పురుషులు కారణం అవుతారు. అంటే ఆ ఫ్యాక్టర్స్. మిగిలిన 40% ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉంటారు అన్నమాట. ఇద్దరిలో ఉండే లోపాలు కారణం అవుతూ ఉంటాయి. మన వల్ల ఏంటంటే చక్కగా మంచి డయాగ్నోసిస్ రావటం, వారి యొక్క జీవన శైలి విధానం, వారు పనిచేసే ప్రదేశాలు, వారు తీసుకునే ఆహారపు అలవాట్లు, వారి దైనందిక జీవితం గురించి కొంత అవగాహన ఏర్పరచుకుని వాళ్ళకి ఏంటంటే కొన్ని పరీక్షలు అడ్వైస్ చేస్తామన్నమాట. అమ్మ, సంస్థ ఐవీఎఫ్ ప్రగతి సెంటర్ అనేది 1991లో స్టార్ట్ చేశారని విన్నాను. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానికి గల కారణం? ఇది మా హాస్పిటల్ ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1998లో స్టార్ట్ చేసామమ్మా. 1998. సో నేను ఏంటంటే ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదాన్ని 1995లో. ఆ టైంలో ఏంటంటే చూసినట్లయితే చాలామంది ఈ సంతాన సాఫల్యత చికిత్సల కోసం కానీ, ఆ సమస్యల కోసం కానీ రోజుల తరబడి, నెలల తరబడి హైదరాబాదు అనే పెద్ద నగరానికి వచ్చి అక్కడ రోజులు స్పెండ్ చేసేవారు, మనీ స్పెండ్ చేసేవారు. సో అప్పుడు చూసినప్పుడు అనిపించింది, అంత దూరం నుంచి ప్రతి చిన్న ట్రీట్మెంటు ఈ సంతాన సాఫల్యత సమస్య గురించి రావటము, వారు అన్ని రోజులు విలువైన సమయాన్ని అక్కడ గడపటం, ఇవన్నీ చూస్తే ఏంటంటే మన వైపు అత్యాధునికమైన టెక్నాలజీతో అన్ని సౌకర్యాలు గల సెంటర్ని కనుక మనం స్టార్ట్ చేస్తే ఈ కోస్తా ప్రజలు వాళ్ళ ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి, ఈ సంతాన సాఫల్యత సమస్యలు కొన్ని తీరుతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో 2001లో రాజమండ్రిలో స్టార్ట్ చేశానమ్మా. అంటే మొత్తం అన్ని టెక్నాలజీలతో, అంటే ఆ టైంలోనే ఐవీఎఫ్, ఇక్సీ, లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉండేలాగా మనం ట్రైనింగ్ తీసుకుని స్టార్ట్ చేయడం జరిగింది 2001లో. 2001 మేడం. సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం ఎంతమందిలో చూస్తుండొచ్చు? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు ఏ విధమైన సంతాన నిరోధక సాధనాలను వాడకుండా 1 సంవత్సరం పాటు సంతానం కోసం ప్రయత్నించినప్పుడు జనరల్గా ఒక 66 నుంచి 70% వరకు 6 నెలల్లో గర్భిణీ అనేది అచీవ్ చేస్తారు. 85% మంది సంవత్సరం అయ్యేసరికి గర్భిణీ అనేది వస్తుంది వాళ్ళకి.
బట్ ఒక 10 నుంచి 15% మంది దంపతుల్లో మాత్రము గర్భిణీ అనేది వారికి కష్టతరంగా ఉంటుందన్నమాట. సో అటువంటప్పుడు ఆ 10 నుంచి 15% దంపతులు ఈ వైద్యుని సంప్రదించినట్లయితే కనుక వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మరీ లేట్ చేసుకుని చాలా సంవత్సరాలు ట్రై చేసుకుని మనీని, విలువైన మనీని కానీ సమయాన్ని కానీ వృధా చేసుకుని చివరిలో వచ్చే కన్నా కూడా 1 సంవత్సరం దాటినట్లయితే వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఏ విధమైన గర్భనిరోధక సాధకాలని వాడినప్పుడు రానట్లయితే తప్పకుండా వైద్యుని సంప్రదించాలండి. అదేవిధంగా ఒక స్త్రీ వయసు 35 సంవత్సరాలు దాటినాయి అనుకోండి, అప్పుడు వారు 6 నెలలకే వాళ్ళు సంప్రదించవచ్చు. వారు సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పని ఏం లేదు, 1 ఇయర్ కూడా కాదు, వాళ్ళు 6 నెలల్లోనే సంప్రదించాలి. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ముందు నుంచి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్త్రీల్లో ఈ ఋతుక్రమం సరిగ్గా రాకపోవటం, 2-3 నెలలకు ఒకసారి రావటము, సంవత్సరానికి ఒకసారి రావటము, లేదంటే మందులతోనే ఋతుక్రమం అనేది రావటము జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు కూడా సంవత్సరం వరకు ఆగక్కర్లేదు, ముందుగానే డాక్టర్ని సంప్రదించవచ్చు. అలాగే పురుషుల్లో కొంత ఏదైనా సమస్యలు, పర్సనల్ సమస్యలు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వారు కూడా ముందుగానే సమస్య ప్రముఖుల్ని. హలో మేడం, మాట్లాడండి మేడం. మీ పేరు? మేడం, సజ్జా పద్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. సంవత్సరం అయిందట మేడం. ఓకేనమ్మా, సంవత్సరం అయింది. ఏమి ఇస్తున్నారమ్మా మీకు ప్రతి నెల? ఎన్ని రోజులు వేసుకుంటున్నారమ్మా అవి? ఎన్ని రోజులు, నెలకి ఎన్ని రోజులు వేసుకుంటున్నారా టాబ్లెట్స్ మీరు? ఓకే ఓకే. మీకు ఇప్పుడు 9 ఏళ్ళు అయింది కదా మ్యారేజ్ అయ్యి? ఓకే. టాబ్లెట్స్ లేనట్లయితే మీకు ఋతుక్రమం సరిగ్గా రావట్లేదు. ఓకే. సో మీ సమస్య ఏంటనేది అర్థమైందమ్మా. దీన్ని పిసిఓడి అని అనుకుంటాం మనం. దీంట్లో ఏంటంటే ఋతుక్రమం సరిగ్గా రాదు, మందులతోనే కొంతమందికి ఋతుక్రమం ఏర్పడుతుంది. అండోత్పత్తి అనేది సరిగా జరగదమ్మా. ప్రతి నెల జరగాల్సిన అండోత్పత్తి సరిగా జరగదు. మీరేంటంటే ముందు వెయిట్ ఎలా ఉన్నారమ్మా మీరు? బరువు ఎంత ఉన్నారు తల్లి? ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అయితే మీరేంటంటే అండోత్పత్తి జరిగేలాగా టాబ్లెట్స్, తద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా టాబ్లెట్స్ తీసుకోవాలమ్మా. ఇంక 21 రోజుల టాబ్లెట్స్ కాదు మీరు తీసుకోవాల్సింది. ప్రతి నెల అండం చక్కగా విడుదలయ్యేలాగా చేసుకుని, అలాగే మీ హస్బెండ్ యొక్క ఈ సెమెన్ అనాలిసిస్ అంటాం, ఇంద్రియం పరీక్ష అంటాం, అది కూడా మనం చూసుకుని అది కూడా బాగుంది అన్నాక ఈ ట్రీట్మెంట్ అనేది మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తల్లి. ఒకసారి అంటే డెఫినెట్గా ఏంటంటే మీరు సంప్రదించినట్లయితే మీకు తప్పకుండా సాయం చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఒకసారి హాస్పిటల్కి మేడంని కన్సల్ట్ చేయండి. ప్రాబ్లం ఏంటో క్లియర్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే మేడం కూడా మీకు కావాల్సింది చెప్పగలుగుతారు. అదే మేడం, అడ్రస్ అదే. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాల్ చేద్దాం మేడం. మేడం, ఈ నెలవారీ వాడితే కానీ ఋతుక్రమం రాదు అని అంటున్నారు కదా మేడం, అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. మంచి ప్రశ్న అడిగావమ్మా మేడం. ఒక కాల్ తర్వాత. ఓకే. హలో, నమస్తే, మా పేరు చెప్పండి. హలో, కట్ అయిపోయింది మేడం. ఋతుక్రమం అనేది ఏంటంటే స్త్రీల్లో ఉండాల్సిన హార్మోన్స్ మీద ఆధారపడుతుందమ్మా. అది సంతాన సాఫల్యతకు కానీ, అలాగే ప్రతీ నెల సక్రమంగా పీరియడ్స్ రావడానికి కానీ హార్మోన్ సమతుల్యత అనేది చాలా ఇంపార్టెంట్ శరీరంలో.
సో ఎప్పుడైతే హార్మోన్ సమతుల్యత లేనట్లయితే అండోత్పత్తి సరిగా జరగదు. అండోత్పత్తి సరిగా జరగకపోవటం వల్ల 1 minute. హలో హలో మీ పేరండి? మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సందేహం ఏంటో చెప్పండి. ఓకేనమ్మా. ఓకేనమ్మా. సో మీరు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నారా? అంటే ముందుగా ఏంటంటే ఎంతకాలం అయిందమ్మా మీ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది తల్లి? అంటే మీ సమస్య ఏంటంటే గర్భిణీ రాకపోవడం కాదు, గర్భిణీ నిలవకపోవడం అనే సమస్యతో బాధపడుతున్నారమ్మా. సో దానికి గల కారణాలు ముందు మనం చూసుకోవాలన్నమాట. ఈ రిపీటెడ్ అబార్షన్స్ కారణాలు ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. ఐవీఎఫ్ అనేది గర్భిణీ రావడానికి దోహదపడే ప్రక్రియ అన్నమాట. సో గర్భిణీ రాకపోవడం అనేది మీ సమస్య కాదు, వచ్చిన గర్భిణీని ఎలా నిలుపుకోవాలనేది మీ సమస్య. సో దానికి తగిన కారణాలు మనం వెతకాలి. సో దానికి తగిన పరీక్షలు అవి చేసుకుని తద్వారా మీరు గర్భిణీని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసేలాగా ప్రయత్నం చేయాలి తల్లి. చెప్పండి. అంటే ముందుగా ఏంటంటే ఈ సమస్య కారణాలు ఏంటనేది మనం కొంత ఇన్వెస్టిగేషన్స్ చేస్తామమ్మా. చేసిన తర్వాత అసలు హార్ట్ బీట్ వస్తుందా లేదా, వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో అబార్షన్ అవుతుంది, మీ శరీరంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, హార్మోన్ సమస్య ఏమన్నా ఉందా, అలాగే ఇద్దరికి జెనెటిక్ సమస్య ఏమన్నా ఉందా అనే ఈ కొన్ని కారణాలు, మనకు తెలిసిన కారణాలన్నీ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి తల్లి. ఆ తర్వాతే మనం ట్రీట్మెంట్ అనేది నిర్దిష్టంగా మనం ప్రణాళికతో వెళ్తే ముందుకి డెఫినెట్గా మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనమ్మా. ఐవీఎఫ్ అవసరం లేదమ్మా. ప్రస్తుతం మీరు చెప్పిన సమస్య వేరుగా ఉంది. ఐవీఎఫ్ అనేది ఏంటంటే కేవలం గర్భిణీ రావడానికి, గర్భిణీ వచ్చిన తర్వాత మళ్ళీ అబార్షన్ గురయ్యే సమస్య అది ఉండొచ్చు మీకు. సో అందుకని ముందుగా అబార్షన్ గల కారణాలు ఏంటనేది మనం దాన్ని వెతకాలన్నమాట. సో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత ఐవీఎఫ్ గురించి అంటే దాంతో రానట్లయితే అప్పుడు దాన్ని మనం గర్భిణీ రానట్లయితే ఐవీఎఫ్ ప్రక్రియ. సరేనమ్మా. ఒకసారి మీరు మేడం గారిని కలవండి. ఫోన్లో అంటే నెక్స్ట్ కాల్స్ కూడా వెయిట్ చేస్తుంటారు కదా, ఒకసారి మేడంని పర్సనల్గా కలిసి ఒకసారి మీ సందేహం ఇంకా క్లియర్గా చేద్దరు కానీ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకేనమ్మా. ఓకే తల్లి. అంటే ఈ 2 సంవత్సరాలు వారు ఒకచోటే ఉన్నారమ్మా, అమ్మాయి అబ్బాయి? కనీసం 1 సంవత్సరం రోజుల పాటు ప్రయత్నం చేశారా సంతానం కోసం? అలా కాదమ్మా, భార్యాభర్తలు ఒకచోటే ఉండి సంతానం కోసం ప్రయత్నం చేశారా వాళ్ళిద్దరూను? అదే మరి. అంటే ముందుగా ఏంటంటే 1 సంవత్సరం పాటు అండోత్పత్తి జరిగే సమయానికి తప్పనిసరిగా భార్యాభర్తలు ఒకచోటే ఉండి అయినప్పటికీ ప్రయత్నించినప్పటికీ రానట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇరువురు కూడా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి తల్లి. దానివల్ల మనకి అలాంటప్పుడు ఏంటంటే మనం కొన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ విధానాలు అనేవి ఉంటాయి.
ఆ ట్రీట్మెంట్ విధానాలు మొదలు పెట్టుకుని వారికి సహాయం చేయొచ్చు గర్భిణి అచీవ్ చేయడానికి. ఒకసారి తీసుకురండి అమ్మా, రిపోర్టులతో అన్నిటితోనూ తీసుకొస్తే మనకి అవసరమైన మరి చూసుకుని నేను సరైన చికిత్సా విధానాన్ని మీకు సూచించగలుగుతాను అన్నమాట. ఓకేనా? ఓకేనమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అండి. మ్యామ్ నెక్స్ట్ కాల్. హలో హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. టెస్టులు చేయించారమ్మా ఏమన్నా? ఏం చెప్పారమ్మా అక్కడ? ప్రాబ్లం ఏమన్నా కనిపెట్టారా? ఏమన్నా చెప్పగలిగారా? హస్బెండ్ని తీసుకెళ్ళలేకపోయారా? ఏం చెప్పారమ్మా పరీక్షలో? ఏం తెలిసింది మనకి? బాగానే ఉందని చెప్పారా? ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారా? హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారట. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆయనకు కూడా పరీక్ష చేయించి చిన్న చిన్న చికిత్సలు అవి మొదలు పెట్టాలమ్మా. అంటే ఆల్రెడీ 3 ఏళ్ళు అయింది అంటున్నారు కదా వివాహం అయ్యి. అదేనమ్మా, పెళ్ళై 3 ఏళ్ళు అయింది అంటున్నారు కాబట్టి సరిగా డయాగ్నోస్ అది చేసుకుని దాని తర్వాత మంచి ట్రీట్మెంట్ అది ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా వస్తుందమ్మా. సో కంగారు పడక్కర్లేదు. రాజమండ్రి అండి, ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఒకసారి మేడం గారిని పర్సనల్గా తీసుకొచ్చి మీ కోడల్ని, మీ అబ్బాయిని ఒకసారి మేడంని పర్సనల్గా కలవండి. మేడం మీకు ఎలాంటి టెస్ట్లో ఏంటో రాసి పర్సనల్గా తీసుకుంటారు, కేర్ తీసుకుంటారు. మీకు యాడ్ వస్తుంది, ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. కింద ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ ప్రకాష్ నగర్ అని వేస్తున్నారు, ఒకసారి అడ్రస్ చూడండి. ప్రకాష్ నగర్ అండి, మీరు అక్కడికి వెళ్ళి అడిగితే ఒకసారి ఎవరైనా చెప్తారు. ఫేమస్ హాస్పిటల్ రాజమండ్రిలో. ఒకసారి కలవండి అమ్మా మేడంని. మేడం చాలా మందిలో ఇలాగే ఉంటున్నాయి మేడం. కొంతమంది పెళ్ళిళ్ళు అయినా ఇన్ని సంవత్సరాలు కానీ పిల్లలు కలగట్లేదని. ఇందాక మీరు చెప్పినట్టు ఋతుక్రమం రావడానికి హార్మోన్ సమస్య అనేది ప్రధానంగా చూస్తూ ఉంటాం మా స్త్రీలలోనూ. ఈ సంతానలేమికి కారణము దాంట్లో ముఖ్యంగా పీసీఓడిలో ఏంటంటే ఋతుక్రమం సరిగా రాకపోవటము. ఇది ఫినిష్ చేసాను. సరే తీసుకోండి అమ్మా కాల్. హలో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఓకేనమ్మా. ఓకేనమ్మా. ఏమేచ్ ఎలా ఉందమ్మా? యాంటీ ములేరిన్ హార్మోన్ అని ఉంటుంది. ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ చేశారా? ఓకేనమ్మా. హస్బెండ్ది ఎలా ఉంది తల్లి? ఇంద్రియం పరీక్ష ఎలా ఉంది రిపోర్టు? ఇంద్రియం పరీక్ష రిపోర్ట్, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది? ఓకే ఓకేనమ్మా. ఓకే ఓకే. ఎంత వచ్చిందమ్మా పర్సంటేజ్ దాంట్లో? ఓకేనమ్మా. అంటే మీరు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం తల్లి.
అంటే మీ సమస్య నాకు అంటే అర్థమైందమ్మా. ఇక్కడ ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది జరగట్లేదు. 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇలాంటి కేసుల్లో. అన్నీ బాగానే ఉన్నా కూడా స్పర్మ్, ఎగ్ అనేవి ఫర్టిలైజేషన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే రెండొక స్టెప్ ఏంటంటే తయారైన బేబీ అటాచ్మెంట్. ఈ రెండిట్లో ఏదో ఒక సమస్య ఉండాలి మీకు. సో 4 సార్లు ఐయుఐ మీరు ప్రయత్నం చేశారు, లాప్రోస్కోపీ కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి మీ వయసు 34 సంవత్సరాలు కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తేనే మంచిదమ్మా. మీరు ఐవీఎఫ్ ప్రక్రియ అనేది వెళ్ళటమే మంచిది. ఎందుకంటే ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ. సో ఎగ్ రిజర్వ్ అనేది ఏజ్ని బట్టి తగ్గుతూ ఉంటుంది. సో మీరు మంచిగానే సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా మోడరేట్గా ఉందని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోండి అమ్మా. అదే దానికన్నా ముందు చక్కటి డైట్ ప్రయత్నం చేయండి అమ్మా ఇద్దరును. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ అంటే ఒమేగా 3 రిచ్ ఫుడ్ అంటే నట్స్, వెజిటబుల్స్, నెక్స్ట్ అట్లీస్ట్ పర్ డే 8 hours స్లీప్ ఉండేలాగా, ఆయన వర్కింగ్ అవర్స్ కొంచెం లిమిట్ చేసుకునేలాగా, ఇద్దరు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అయ్యేలాగా మార్నింగ్ నట్స్ స్ప్రౌట్స్ తినడము బ్రేక్ఫాస్ట్లో, నెక్స్ట్ మధ్యాహ్నం కూడా కొంత బ్రౌన్ రైస్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం, ఈవినింగ్ కూడా కొంచెం లిమిటెడ్గా ఆహారం తీసుకోవటము, బియ్యమే చక్కగా మెయింటైన్ చేసుకోవటం. కరెక్టేనమ్మా. అందుకనే ఏంటంటే ఈ జీవనశైలి విధానం కొంచెం ఒక 2 నెలలు ప్రయత్నం చేసి ఆ తర్వాత ఇంకా మనకేమి రిజల్ట్ కనపడకపోతే ఒక్కొక్కసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఏంటంటే మనం జీవనశైలి విధానం మార్చుకోవటం, మంచి డైట్ తీసుకోవటము, ఇవన్నీ చేసినా కూడా అవ్వకపోతే అయితే తప్పనిసరిగా మీరు అంతే. ఐవీఎఫ్ అనేది చాలా మంచి టెక్నాలజీ తల్లి, చాలా మంచి టెక్నాలజీ. డెఫినెట్గా ఏంటంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఇప్పుడు చాలా బాగుంటున్నాయి. మంచి సెంటర్ చూస్ చేసుకోండి. మంచి సెంటర్ చూస్ చేసుకుని మీరు ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారమ్మా, ఏం వరీ అవ్వద్దు. సో ఒకసారి విజిట్ చేయండి మేడం. ప్రగతి హాస్పిటల్ మీకు ఐడియా ఉందా మేడం? ప్రకాష్ నగర్. ఒకసారి విజిట్ చేయండి అమ్మా. మీ రిపోర్ట్స్ని బట్టి తీసుకుని విజిట్ చేయండి. సో మీకు నేను సాయం చేయగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మ్యామ్ చెప్పండి మ్యామ్. కట్టండి మ్యామ్. ఇది చెప్పండి మ్యామ్, ఋతుక్రమం గురించి చెప్తున్నారు. సో ఈ హార్మోన్ సమతుల్యత లేకపోవడం అనేది చాలా ముఖ్యమైన కారణం అమ్మ స్త్రీలలో సంతానలేమికి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా పీసీఓడి సమస్య చూస్తూ ఉంటాము. ఈ పీసీఓడిలో ఏంటంటే ఋతుక్రమం సరిగా లేకపోవటము, లోపల అండోత్పత్తి సరిగా జరగకపోవటము, మనం స్కానింగ్ చేసినట్లయితే అండాశయాల్లో సిస్టులు ఉంటాయమ్మా వీరికి. ఈ సిస్టులు అవి ఉండి అండోత్పత్తి, అండం అనేది ప్రతి నెల విడుదలవ్వాల్సిన ప్రక్రియ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. బ్లడ్ టెస్టులు చూసినట్లయితే వీరిలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ పురుషుల్లో ఉండాల్సిన హార్మోన్స్ వీరిలో కూడా కనపడి కొంచెం అధిక మోతాదులో ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఫేస్ మీద పింపుల్స్, నెక్స్ట్ ఏంటంటే అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటాం అన్నమాట, అవాంఛిత రోమాలు. సో ఇటువంటి సమస్యతో వారు బాధపడుతుంటారు. చాలామంది ఒక 70% ఒబిసిటీతో కూడా ఉంటారు వీరు. సో ఇలాంటి సమస్య ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. దీనికి కారణం ఏంటనేది తెలీదు. చాలా మట్టుకు ఏంటంటే జెనెటిక్గా వాళ్ళు కొంత ససెప్టబుల్గా ఉంటారు. వారు జీవనశైలి విధానం అంటే సరైన ఆహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ తినటము, అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఈ శారీరక శ్రమ లేకపోవటము, వీటి వల్ల ఈ హార్మోన్స్ సమతుల్యం లేకపోవటం అనేది అగ్రవేట్ అవుతూ ఉంటుందమ్మా.
మేడం ఇప్పుడు మనకి ఈ ఏదైతే పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ స్త్రీలలో పురుషుల్లో కూడా ఏమైనా ఉంటాయా మేడం కారణాలు? డెఫినెట్గా స్త్రీలలో నేను చెప్పినట్టు హార్మోన్ సమస్య ప్రధానంగా ఉంటుందమ్మా. అలాగే ఏంటంటే సెకండ్ చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ కనపడతా ఉంటాయి. ట్యూబ్స్ బ్లాక్ అవటము, గర్భసంచిలో ఈ ఎండోమెట్రియం అని ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఉండటము, అలాగే గర్భసంచిలో లోపాలు ఉండటము, అంటే కాయలు కంతులు ఉండటము, లేదు అంటే పుట్టుకతోనే గర్భసంచి లోపాలు కూడా కనపడతా ఉంటాయి. ఇంకా మిగిలిన కారణాలు చూసినట్లయితే ఎండోమెట్రియోసిస్ అనే ఒక సమస్య ఉంటుంది. ఒక 10-15% వరకు ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమితో బాధపడే స్త్రీలలో. అలాగే పురుషుల్లో చూసుకున్నట్లయితే ఈ స్పెర్మటోజో వీర్యకణము క్వాలిటీ తక్కువగా ఉండటం, నెంబర్ కానీ కదలికలు కానీ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువ మందిలో అసలు వీర్యకణాలే కనపడవు. సో వీటిలన్నిటికి కారణం ఏంటంటే మళ్ళీ మన జీవనశైలి విధానము, మళ్ళీ మన కలుషితమైన వాతావరణము, ఆహారంలో ఎక్కువ శాతం ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఉండడం, ప్లాస్టిక్ అధికంగా వినియోగము, వర్కింగ్ ఎన్విరాన్మెంటు, అలాగే స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇప్పుడు యంగ్ కపుల్స్ చాలామందికి స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్కువగా గోల్స్ పెట్టుకుంటున్నారు. ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా స్ట్రెస్ అయ్యి నిద్రలేమి, పైపెచ్చు భార్యాభర్తలు స్పెండ్ చేసే టైం కూడా తగ్గిపోతుంది, జీవితం అంతా యాంత్రికంగా తయారవుతుంది. దీనివల్ల కూడా ఈ సంతానలేమి అనేది పెరుగుతుంది. సో భార్యాభర్తలు ఇరువుల్లో కూడా ఈ స్ట్రెస్ అనేది పెరిగి వారు సరిగా సంసారిక జీవితం గడపకపోవడం వల్ల కూడా సంతానలేమి అనేది ఇది. నెక్స్ట్ ఏంటంటే లేట్ వయసు పెళ్ళిళ్ళు. చాలామంది కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మామూలుగా చక్కటి సంతానం కలిగే వయసు ఏంటంటే 20-30 సంవత్సరాలు. ఆ వయసు దాటి చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఫీమేల్స్లో సో ఉద్యోగాలకు కానీ కొంత త్యాగం చేసి పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు, లేదంటే పిల్లల కన్నా పోస్ట్పోన్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే బెస్ట్ ఏజ్ టు హ్యావ్ ఏ చైల్డ్ ఇస్ బిఫోర్ 30 ఇయర్స్ లోపు అయితేనే చక్కటి సంతానానికి అవకాశం ఉంటుంది. వన్స్ 35 దాటిన తర్వాత అండాశయాల్లో అండాల సంఖ్య డ్రాస్టిక్గా తగ్గిపోయి ఈ ఫర్టిలైజేషన్ కెపాసిటీ అనేది బాగా తగ్గిపోతుంది అన్నమాట. అది మ్యామ్ నెక్స్ట్ అసలు ఈ పిల్లలు పుట్టడానికి మీరు అసలు ఏమేమి టెస్టులు చేస్తారు? మంచి ప్రశ్న అడిగామమ్మా. ఇదేంటంటే పిల్లలకి సంతానానికి ముందు ఎవరైనా మనల్ని అప్రోచ్ అయినప్పుడు బేసిక్గా ఇద్దరికి హిస్టరీ తీసుకున్నాక వారి జీవనశైలి విధానం ఇవన్నీ ఇందాక నేను మెన్షన్ చేశాను. అవన్నీ అయిన తర్వాత జనరల్ హెల్త్ చెకప్ చేస్తామమ్మా. జనరల్ హెల్త్ చెకప్లో ఏంటంటే వారికి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏమన్నా షుగర్, ఇప్పుడు చాలా కామన్గా యంగ్ కపుల్స్లో కూడా షుగర్ సమస్య చూస్తున్నాం, బీపీ సమస్య చూస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే హెల్త్ చెకప్ మనం ముందు చేస్తాం. వీరు సంతానం కలగడానికి రెడీగా ఉన్నాయి వీరి శరీరాల ముందు, హెల్త్ ఎలా ఉంది, జనరల్ హెల్త్ ఎలా ఉంది, మనం ఇచ్చే మందులు కానీ ట్రీట్మెంట్స్ కానీ తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది చూస్తాం ముందు. తర్వాత ఏంటంటే స్త్రీ వచ్చేసరికి ఏంటంటే ఒక స్కానింగ్ చేస్తాం. అంటే ఆ గర్భసంచి ఏమైనా కాయలు కంతులు ఏమైనా సిస్ట్లు ఉన్నాయి అండాశయంలో, అలాగే దాని నిర్మాణం అది ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం స్కానింగ్లో తెలుసుకుంటాము. పురుషుల్లో ఏంటంటే ఇంద్రియం పరీక్ష చేస్తాం. ఇంద్రియం యొక్క క్వాలిటీ ఎలా ఉంది, సంఖ్య ఎలా ఉన్నాయి, వీర్యకణాల సంఖ్య, కదలికలు ఎలా ఉన్నాయి, నిర్మాణం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అది వీర్యకణాల కాంపోజిషన్ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్ టెస్ట్లు. తర్వాత కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉంటాయి, ట్యూబ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్లు అనేవి స్త్రీలకి. పురుషులకు వచ్చేసరికి వీరకణాల టెస్ట్ కనుక చక్కగా ఉన్నట్లయితే ఇంకా వాళ్ళకి ఫర్దర్ టెస్టింగ్ ఏమి ఉండదు. ఓకే మ్యామ్. సో బేసిక్ ముందు చేసి అవి బాగున్నాయి అంటే అప్పుడు అడ్వాన్స్కి వెళ్తారు ట్రీట్మెంట్. మ్యామ్ నెక్స్ట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి మ్యామ్ ఎక్స్క్లూజివ్గా. ఎక్స్క్లూజివ్గా దీంట్లో మనకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే పెద్దగా ఎక్కువేమి ఉండవమ్మా. మామూలుగా సాధారణంగా ముందు మందులతో ట్రై చేస్తాం అందరికీ కూడా. అందరికీ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చినందుకు మాత్రం ఐవీఎఫ్లు అయితే చెయ్యము. అలాగే వారి సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి చక్కగా మందులు ఇచ్చి వారికి అసలు అండోత్పత్తి జరిగే టైం అది చెప్తే కూడా చక్కగా కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో అలా ప్రయత్నం చేస్తాం ముందు. లేదు అండోత్పత్తి ప్రాబ్లం ఉందంటే కనుక కొంచెం ట్యాబ్లెట్స్ అవి ఇస్తాము. చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక ఇంజెక్షన్స్ అవి కూడా వాడతాము. ఏదైనా కూడా మోతాదు పెంచకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అవసరమైనంత మట్టుకే వాడతాము. అలాగే ఈ ట్రీట్మెంట్స్లో ఆధునిక ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఐయుఐ అని ఉంటుంది. ఐయుఐ అంటే ఏంటంటే భర్త యొక్క వీరకణాలు దాన్ని శుభ్రపరిచి గర్భసంచిలో ప్రవేశపెట్టడాన్ని ఐయుఐ అంటాం. ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్.
ఐవీఎఫ్ అనేది ఎప్పుడైతే బేబీని ఎంత ప్రయత్నం చేసినా మనకి లోపల శరీరంలో తయారవ్వకపోతే మనం బయటే బేబీని తయారు చేసి మళ్ళీ వెనక్కి గర్భసంచిలో ప్రవేశపెట్టే ప్రక్రియని ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. బ్రీఫ్గా చూద్దామా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మాతృత్వం అపురూపమైన వరం. ఇండియాలో సంతానరాహిత్యం రేటు 18%. తెలుగు రాష్ట్రాలలో 100లో 15 మందికి సంతాన రాహిత్యం. లేటు వయసు పెళ్ళిళ్ళు, అండాల్లో సమస్యలు, వీర్యకణాల లోపాలు, ఫైబ్రాయిడ్స్ మరియు ఎండోమెట్రియాసిస్. సంతాన సాఫల్యతకు ఆశాకిరణాలు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ, ఐయుఐ, ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ మరియు సరోగసీ. ప్రగతి సంతాన సాఫల్యతకు చిరునామా. యువర్ హ్యాపీ డ్రీమ్స్ కమ్ ట్రూ. ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రగతి ఐవీఎఫ్ సెంటర్, ప్రకాష్ నగర్, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. డాక్టర్ సజ్జా పద్మ గారితో ఉన్నాము. సంతానలేమి సమస్యల గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే కాల్ చేయండి, అడిగి మేడంని సమస్యలకి సమాధానాలు తెలుసుకుందాం. మేడం ఇంకో కాల్ చూద్దాం మేడం. డెఫినెట్గానమ్మా, తప్పకుండా. హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి మేడంతో. చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. ఐవీఎఫ్ విధానం జరిగిందమ్మా మీకు? ఓకేనమ్మా. 7th మంత్లోనమ్మా? 3rd మంత్. ఓకేనమ్మా. హార్ట్ బీట్ వచ్చిందా? ఓకే తల్లి. తర్వాత ఏం జరిగిందమ్మా? ఓకే తల్లి. అది జరిగి ఎంతకాలం అయింది? ఓకే తల్లి. తర్వాత ఇంక మీరేం ప్రయత్నం చేయలేదా? ఓకే తల్లి. ఓకే తల్లి. గైనిక్ ప్రాబ్లం ఓకే తల్లి. అంటే బాగా స్ట్రెస్కి గురవుతున్నట్టున్నారు తల్లి. ఈ ఇరిటబుల్ కొద్దిగా రోజు ఎక్సర్సైజ్, మెడిటేషన్ అది చేయండి అమ్మా. అంటే మనకేంటంటే మీ హస్బెండ్ ఒక ఎనాలిసిస్ అవి ఎలా ఉన్నాయి? ఓకే. లేదు తల్లి, ఐవీఎఫ్ ఇప్పుడు చాలా సింప్లిఫై చేసాము. కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే కొంత హెవీగా ఉండేది ట్రీట్మెంటు. ఇప్పుడు దాన్ని ఏంటంటే చాలా సింపుల్గా తక్కువ మందులతో, అసలు నేనైతే బెడ్ రెస్ట్ కూడా సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే దానికి కూడా ఎక్కువ రోల్ ఏం లేదు. సో మీరు ఐవీఎఫ్ విధానం గురించి ఏం భయపడొద్దు. మినిమం మందులతో చక్కటి రిజల్ట్స్ అచీవ్ చేసుకోవచ్చు. చాలా డెఫినెట్గా ఇది ఏంటంటే మా క్రిటికల్ ఏజేనమ్మా 35 అనేది స్త్రీలకి. ఏదో ఒకటి మీరు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డెఫినెట్గా ఐవీఎఫ్ గురించి భయపడాల్సిన పని ఏం లేదు. చక్కటి మందులు అవి వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. ఒకప్పుడు ఉండే అపోహలు కూడా దీంట్లో లేవు. బెడ్ రెస్ట్ విపరీతంగా తీసుకోవాలి, లేదు అంటే ఎక్కువ మెడికేషన్ ఉంటుంది అనే ఇది ఉండేది. ఒకప్పుడు అది వాస్తవమే, ఒక 10-15 ఏళ్ల క్రితం. ఇప్పుడు చక్కటి మందులు, ప్రోటోకాల్స్ వచ్చినాయి.
తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, తక్కువ బెడ్ రెస్ట్తో కూడా మనం చక్కటి విజయం సాధించవచ్చు. అలాగే బేబీని కూడా ఏంటంటే న్యాచురల్ సైకిల్లో రీప్లేస్ చేస్తున్నాము. సో దానికి వల్ల కూడా చక్కగా వర్క్ చేసుకోగలుగుతున్నారు అందరూ. వన్స్ గర్భిణీ వచ్చినాక చాలామంది ప్రొఫెషనల్స్, టీచర్స్, డాక్టర్స్ లాంటి వాళ్ళు చక్కగా వర్క్ కూడా చేసుకుంటున్నారు. సో మీరేం భయపడాల్సిన ఏం పని లేదు. మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతుందమ్మా. ఓకే తల్లి. ఒకసారి మీ పరీక్షలకు సంబంధించినవన్నీ తీసుకుని ఒకసారి మేడంని కన్సల్ట్ చేయండి పర్సనల్గా. ఓకే తల్లి, నమస్తే. మేడం, గర్భసంచిలో ఇప్పటి వరకు లోపల గురించి చెప్పారు కదా, ఇప్పుడు బెడ్ రెస్ట్ అవసరం లేదా అన్నారు కదా. చాలా మందిలో అపోహ అయితే ఉంది, 1 month తీసుకుంటే బెడ్ రెస్ట్ ఉండాలి అని. అవసరం లేదా మేడం? బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదమ్మా. ఎప్పుడు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తామంటే కొంతమందికి 4వ నెల 5వ నెల రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో వారికి కొంతవరకు లిమిటెడ్ యాక్టివిటీ చెప్తాం, కానీ బెడ్కే కన్ఫైన్ అయ్యి ఉండాలి అనేది ఎప్పుడు లేదు. ఆ థియరీ ఎప్పుడు సపోర్టివ్గా ఏమీ ఉండదు. బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, గర్భసంచి ద్వారం బాగా వదులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ 2 కండిషన్లు మాత్రమే మనం కొంత రెస్ట్ చెప్తాము. సాధారణ ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్లకి అనేది బెడ్ రెస్ట్ అనేది అసలు చెప్పట్లేదమ్మా. దాని రోల్ ఏమీ లేదు, అదొక అపోహ అంతే. ఇప్పుడు చూసినట్లయితే మామూలుగా కన్సీవ్ అయిన పిల్లలు కూడా, అమ్మాయిలు ఈ జనరేషన్లో బెడ్ రెస్ట్లు అని చెప్పి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే సాధారణ కాన్పులు అనేవి తక్కువగా జరుగుతున్నాయి యాక్టివిటీ లేక. అలాగే ఈ బీపీ బారిని, షుగర్ బారిని పడుతున్నారు అన్నమాట. ఆహారం చక్కగా మంచి ఆహారం తీసుకుంటున్నాం అందరూను. పైపెచ్చు శారీరక శ్రమ లేకపోవడం వల్ల బేబీలు వెయిట్ కూడా చక్కగా బాగా పెరుగుతున్నారు. దానివల్ల సుఖప్రసవం అనేది జరగట్లేదు. సో బెడ్ రెస్ట్ అనేది అత్యవసరం అయితే తప్ప ఏమీ చెప్పట్లేదమ్మా ఇప్పుడు. ఓకే మ్యామ్, ఈ ఇప్పుడు చెప్తున్న ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేఫ్ సైడేనా మేడం? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా, అంటే చాలా సేఫ్గానే చేస్తామమ్మా. ఇప్పుడు ఏంటంటే మార్పులు వచ్చినాయి, బాగా మార్పులు వచ్చినాయి ట్రీట్మెంట్స్లో. ఇప్పుడు ఐయుఐ అయితే అబ్సల్యూట్లీ సేఫేనమ్మా. మందులు కూడా అన్నీ ఆచితూచి వాడతాము. అలాగే ట్విన్స్ రాకుండా కూడా జాగ్రత్త పడతాము. నెక్స్ట్ ఏంటంటే ఈ అధిక అండోత్పత్తి జరగకుండా తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని బాగా ప్రివెంట్ చేస్తూ ఉంటాము. సో ఐయుఐ అనేది చాలా సేఫేనమ్మా. దానికి బెడ్ రెస్ట్ కూడా ఏమీ అవసరం లేదు. ఎక్కువ మెడికేషన్ కూడా వాడడం దానికి. సో అది అపోహ ఏమీ మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఐవీఎఫ్కి వచ్చేసరికి పూర్వం ఒక టైంలో అలానే ఉండేది, మనం అనుకున్నట్టుగానే ప్రొలాంగ్ ట్రీట్మెంట్స్, బెడ్ రెస్ట్లు ఇలాగా అని చెప్పేసి ఉండేది అపోహ. డాక్టర్లు కూడా కొంత బిలీవ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే బాగా మనకి కొంత ఎక్కువ ట్రీట్మెంట్ సైకిల్స్ జరిగి ప్రపంచవ్యాప్తంగా కాన్సెప్ట్స్ బాగా మారినాయి. అలాగే మంచి మందులు వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు. అలాగే ఐవీఎఫ్ ప్రక్రియ ఏంటంటే వెంటనే బేబీని పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఫ్రీజింగ్లో పెట్టేస్తాం. బేబీని తయారు చేసి ఒక 10-15 రోజుల్లో బేబీ తయారవుతుంది. ఇంజెక్షన్స్ అయిపోయి 15 రోజుల్లో ఫర్టిలైజేషన్ అంతా చేసి ఎంబ్రియోని ప్రిపేర్ చేస్తాం. బేబీ అంటే ఎంబ్రియో. సో ప్రిపేర్ చేసి ఫ్రీజింగ్లో పెట్టేస్తాం. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మందుల వల్ల ఏదైనా కొద్దిగా మార్పులు వచ్చినా కూడా శారీరకంగా అవన్నీ తగ్గిపోతాయి మందులు ఆపేస్తాను. సో ఆ తర్వాత ఫ్రీజింగ్ నుంచి తీసి తల్లిని చక్కగా తయారు చేసి ప్రశాంతంగా ఉన్న టైంలో మళ్ళీ బేబీని పెడతామన్నమాట. సో దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమం అయినాయి. మందులు తక్కువ, బెడ్ రెస్టులు తక్కువ, ఈ రకంగా ప్లాన్ చేయగలుగుతున్నాం. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఎంబ్రియోని న్యాచురల్ సైకిల్లో ఋతుక్రమం చక్కగా ఉండే అమ్మాయిలకి ఏంటంటే న్యాచురల్ సైకిల్లో రిప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. హార్మోన్స్ అన్నీ బాగుండే అమ్మాయిలకి వాళ్ళైతే చక్కగా వర్క్ కూడా చేసేసుకుంటారు. నా పేషెంట్స్ చాలామంది అలాగా చక్కగా వర్క్ చేసుకుని డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఇప్పుడు ఏమీ భయపడాల్సిన పని ఏం లేదు సైడ్ ఎఫెక్ట్స్ గురించి. అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ చక్కగా ట్రీట్మెంట్లు తీసుకున్నప్పుడు మనకి ఇబ్బందులు ఏమి ఉండవమ్మా. మ్యామ్, మనం ఈ ఐయుఎఫ్లో వీటిలో వాడేవి మందులు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఇస్తాయంటారా మ్యామ్? ఉంటాయిదండి. వాటిని ఏంటంటే సరైన మోతాదులో కాకుండా నెక్స్ట్ ప్లానింగ్ శరీర తత్వాన్ని బట్టి చేయనప్పుడు పీసీఓడి అమ్మాయిలకి చాలా జాగ్రత్తగా ఉంటాం హార్మోన్స్ ఇచ్చేటప్పుడు. అలాగే ఏంటంటే ఈ టెక్నాలజీ వచ్చిన ఇంజెక్షన్స్ చక్కగా ప్లాన్ చేసుకుని ఇవ్వనప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి. ఇది వరకు పూర్తిగా మన చేతిలో ఉండేవి కాదు. ఇంజెక్షన్స్ అవైలబిలిటీ అనేవి ఇప్పుడు బాగా మారినాయి అన్నమాట. కొత్త ఇంజెక్షన్స్ రావడంతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ మినిమైజ్ చేయగలిగాము. అది
మ్యామ్ ఎగ్ డొనేషన్ గురించి విన్నాను. అంటే ఎగ్ డొనేషన్ అంటే ఏంటో ఒకసారి చెప్తారా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగావమ్మా. ఏంటంటే ఎగ్ డొనేషన్ అంటే ఇది కొద్ది మందిలో డెఫినెట్గా అవసరం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక లేట్ వయసు పెళ్ళిళ్ళు, వీళ్ళకి ఏంటంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందికి ఈ ఒవేరియన్ రిజర్వ్ అంటే అండాలు, ఇప్పుడు మనం పుట్టుకతో ఏంటంటే 25 లక్షల ఎగ్స్తో పుడతాం, ఓకే. అది ప్యూబర్టీకి వచ్చేటప్పటికి 6 లక్షలు అయిపోతాయి, అంటే అడాల్సెంట్ మెచ్యూర్ అయ్యే టైంకి. అది 35 సంవత్సరాలకి 6,000 అయిపోతాయి. సో అంత డ్రాస్టిక్గా వయసుని బట్టి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మరి మ్యారేజ్ చేసుకోవటమే 30 సంవత్సరాలు దాటినప్పుడు వారికి అండాశయంలో అండాలు పూర్తిగా తగ్గిపోయి వారికి అండాలు లేక అప్పుడు ఎగ్ డొనేషన్ అనే ప్రక్రియకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే కొంతమందికి కారణం జెనెటిక్ కారణం వల్ల కానీ వేరే ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల కానీ అండాశయంలో 20 ఏళ్ళకు కూడా ఎగ్స్ ఉండట్లేదు కొంతమందికి. ఆ సమస్య ఇప్పుడు అధికంగా చూస్తున్నాము. సో ఇలాంటి వారికి కూడా ఈ అండాలు అనేవి లేని వారికి ఈ మరి గర్భిణీ బిడ్డ అనేది అందరికీ కావాలి. సో వారి ఫ్యామిలీని మనం సపోర్ట్ చేయడానికి ఎగ్ డొనేషన్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఎగ్ డొనేషన్ ద్వారా హస్బెండ్ యొక్క వీర్యకణం కలిపి బేబీని తయారు చేసి ఈ తద్వారా వచ్చిన బేబీని తల్లి గర్భంలో ప్రవేశపెడతాం అన్నమాట. మ్యామ్ మనం చూసినట్లయితే స్టార్టింగ్ మీరు అన్నారు గర్భనిరోధక మాత్రలు ఇలాంటివి వాడడం వల్ల అని. పెళ్ళైనా ఇప్పుడు చాలా మందిలో యువత అంతా ఒక 2-3 ఇయర్స్ గర్భనిరోధక సాధనాలు వాడనప్పటికీ గర్భిణీ రానట్లయితే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు పెళ్ళైన యూత్లో కొంతమంది ప్లానింగ్ చేసుకుంటున్నారు కదా మ్యామ్ 2-3 ఇయర్స్ వరకు వద్దనుకుని, అలాంటి వారికి కూడా ఒకవేళ కావాలి అంటే మీ దగ్గరికి రావచ్చా మ్యామ్? యా అలాంటి వాళ్ళు వాడినా ఒకవేళ వాడకపోయినా లేని వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? యా గర్భనిరోధక సాధనాలు అనేవి చాలా చక్కటి ఇది, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనే వాళ్ళకి సో తప్పలేదు వాడటము. బట్ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 35 సంవత్సరాల అమ్మాయి ఇంకా వద్దు అనుకుంటే అప్పుడు ఈ అండాశయాల్లో అండాలు లేకపోవడం అనే సమస్య ఎదురవుతుంది అన్నమాట వాళ్ళకి. మ్యామ్ ఇప్పుడు ఋతుక్రమం గురించి ఇందాక టాబ్లెట్స్ వాడితేనే వస్తున్నాయి అంటున్నారు, అవి చాలా మందిలో చూస్తున్నాం మనం రెగ్యులర్గా. అవి వాడడం వల్ల కూడా రెగ్యులర్గా మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? అంటే కొంతవరకునే ఇస్తామమ్మా. ముఖ్యంగా వెళ్ళి సజెస్ట్ చేసేది ఏంటంటే జీవనశైలి విధానం మార్చుకోవాలి. వాళ్ళు తీసుకునే ఆహారం మార్చుకోవాలి. అధికంగా ఉండే కార్బోహైడ్రేట్ డైట్ తినకూడదు. బిర్యానీ సో రైస్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ తగ్గించాలమ్మా. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే స్వీట్స్ తగ్గించాలి. ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ ఉండే తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చక్కగా శారీరక వ్యాయామం కనీసం 40 నిమిషాలు 40 నుంచి 45 నిమిషాల వరకు ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అప్పుడే మన ఇది బాగుంటుంది అన్నమాట. మన బాడీలో అండోత్పత్తి అనేది సరిగ్గా జరుగుతుంది, తద్వారా హార్మోన్స్ అనేది సైకిల్ అది చక్కగా ఉంటుంది. సో వాళ్ళకి సమస్య వాళ్ళ ట్రీట్మెంటు అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఇది అడాలసెంట్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుందమ్మా ఈ ప్రాబ్లము. చాలామందికి ప్యూబర్టీ అంటే మెనార్కీ మెచ్యూర్ అయినప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రాబ్లం. సో తల్లి చాలా జాగ్రత్త పడాలి. పేరెంట్స్ అరే పాప పెడదాము బయట నుంచి తీసుకొచ్చి అది కావాలంటుంది ఇది కావాలంటుంది అని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్దాము అనే దృక్పథం మార్చుకుని చక్కగా హెల్తీ డైట్స్ ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి కనుక ఇచ్చినట్లయితే ఈ సమస్య బారిన పడకుండా ఉంటారు పిల్లలు. అలాగే ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండేలాగా, అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అవి వచ్చి ఎక్సర్సైజ్ అనేది బాగా తగ్గిపోయింది అడాలసెంట్ పిల్లలకి. బట్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు శ్రద్ధ తీసుకుని కనీసం అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఏదో ఒక శారీరక శ్రమ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మంచి సమతుల్యతతో కూడిన ఆహారం పిల్లలకి ఇవ్వాలి. అది మ్యామ్ ఇప్పుడు షుగర్ ఇందాక ఒక ఆవిడ అన్నారు షుగర్ ఉంది మ్యామ్ మా హస్బెండ్కి అని. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా మ్యామ్? యా డెఫినెట్గా. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే షుగరు, బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్ ప్రతి 4-5లో ఒకరు షుగర్ ఉంటుంది, ప్రతి 4-5లో ఒకరి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్య కూడా అధికంగా చూస్తున్నాము. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం అన్నీ కూడా కంట్రోల్ చేసుకుని ఈ సంతాన సఫల్యత చికిత్సలు చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా సరే ఒకసారి సంప్రదించండి ప్రకాష్ నగర్ ప్రగతి ఐవీఎఫ్. అంటే పర్టికులర్గా వారి ఆ సమస్యలతో బాధపడుతున్న సంతానం లేని వారికి. మ్యామ్ ఇంకొక క్వశ్చన్, అసలు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ జనరల్గా మీరు చూస్తున్న వల్ల కానీ సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది మేడం పిల్లల విషయం? సక్సెస్ రేట్ అనేది చక్కగా ఉందమ్మా. ఇప్పుడు ఏంటంటే మంచి టెక్నాలజీ వచ్చింది, నేను ముందే చెప్పాను మీకు. ఈ మంచి టెక్నాలజీలో ఒక పార్ట్ ఏంటంటే ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్, సెమెన్ ఫ్రీజింగ్. ఈ ఫ్రీజింగ్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యి
మనం ఏంటంటే మొదటి సైకిల్లో సక్సెస్ అవ్వకపోయినా కూడా రెండోసారి మూడోసారి మన ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం మళ్ళీ రిప్లేస్ చేసినట్లయితే క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 cycles ఆల్మోస్ట్ 60 to 70% కపుల్స్ గర్భిణీ అచీవ్ చేసే పొజిషన్లో ఉంటారన్నమాట. సో సక్సెస్ రేట్స్ అనేవి చాలా చక్కగా ఉన్నాయి. అందులో మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఇన్హౌస్ ఎంబ్రియాలజీ సర్వీస్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఎవరో హెల్ప్ చేయాల్సి అవుట్ సోర్సింగ్ చేసి అలాంటి పద్ధతి ఉండదు. ఇన్హౌస్ ఉండటము అన్నీ చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుగా డయాగ్నోసిస్ నిర్దిష్టమైన డయాగ్నోస్కి వచ్చి చక్కటి డయాగ్నోస్ చేసుకుని ప్లాన్డ్గా ట్రీట్మెంట్ మనతో ముందుకెళ్తే కనుక డెఫినెట్గా సక్సెస్ రేట్స్ బాగుంటాయమ్మా. అది ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో మేడం ఏమైనా డైట్ కానీ లేకపోతే వేరే ఏమైనా చేయకూడదు కానీ అలాంటి ఏమైనా ఉన్నాయా మేడం? డైట్ అనేది చెప్పాను కదా, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలమ్మా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కపుల్స్కి ముందు మన చేతిలో ఉన్నది డైట్. సో డైట్ అనేది చక్కటి ఆహారం తీసుకుని ఆ తర్వాత కనీసం 2 నెలలు అలాగా తీసుకుని ఏ ట్రీట్మెంట్ కన్నా వెళ్తే ఏంటంటే ఈ గెమిట్ క్వాలిటీ అంటాం. అంటే ఇప్పుడు స్త్రీల్లో ఎగ్స్ని గెమిట్ అంటాం, పురుషుల్లో వీర్యకణాలు గెమిట్స్ అంటాం. ఈ క్వాలిటీ పెరిగి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రక్రియ చేసినప్పుడు చక్కటి ఎంబ్రియో క్వాలిటీ వస్తుందన్నమాట. సో కనీసం ఒక 2 నెలలు ఈ ప్రక్రియల ముందు మొదలుపెట్టే ముందు డైట్ అనేది స్టార్ట్ చేసి జీవనశైలి విధానం మార్చుకుని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే ఎఫెక్ట్ చాలా బాగుంటుందమ్మా. ఓకే మ్యామ్. ఆల్కహాలిక్స్ కానీ స్మోకింగ్ చేసే వాళ్ళ ప్రభావం కూడా పిల్లల మీద పడుతుందా మ్యామ్? మంచి ప్రశ్న అడిగామమ్మా. ఇప్పుడు అన్ఫార్చునేట్గా అమ్మాయిల్లో కూడా ఆల్కహాలిజం చూస్తున్నాము. తప్పనిసరిగా ఏంటంటే ఆల్కహాలు, సిగరెట్ స్మోకింగు, అంటే అదర్ సబ్స్టెన్సెస్ వాడేవారిలో ఈ గమిట్ క్వాలిటీ తక్కువగానే ఉంటుంది. తద్వారా ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ తగ్గుతుంది, వారికి గర్భధారణ అనేది డిఫికల్ట్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఈ వ్యసనాలు ఏమైనా ఉంటే కనుక స్త్రీలు కానీ పురుషులు, స్త్రీల్లో కూడా అన్ఫార్చునేట్గా మేము ఆల్కహాలిజం అది చూస్తున్నాము, స్మోకింగ్ కూడా చూస్తున్నాము, మన రాజమండ్రిలో కూడా చూస్తున్నాము. సో అది సమస్య బారిన చాలామంది పడుతున్నారు. డెఫినెట్గా ఏంటంటే అవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం ఉంటుంది, గర్భిణీ దాల్చడానికి అవరోధకంగా ఉంటుంది, అలాగే పుట్టబోయే బిడ్డల మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది. డెఫినెట్గా అవన్నీ కూడా వద్దనే చెప్తాం 100%. నెక్స్ట్ మ్యామ్, కొంతమంది టీనేజర్స్ కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల అబార్షన్స్ అయిపోతున్నాయి ఎర్లీగా. అలాంటి వాళ్ళలో మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలకి చాలా టైం పడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మీ దగ్గరకు వస్తే ఏమన్నా ఇదే క్యూరీ అంటే సంతానం కావాలి అనుకున్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయమ్మా. ఇలా ముందు ప్రీ మ్యారిటల్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఇన్ఫెక్షన్స్ అవిను. సో డాక్టర్ పర్యవేక్షణ అబార్షన్లు అయితే కొంతవరకు పర్వాలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళు గర్భసంచి అనేది ఇన్ఫెక్షన్ బారిన పడుతుంది. బట్ ఎలాంటి వారికైనా కూడా ఇప్పుడు టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సాయం చేయగలుగుతాం. ఓకే మ్యామ్. ప్రాబ్లం ఏదైనా, సమస్య ఏదైనా మీ దగ్గరకు వస్తే 12 బిడ్డతో బయటికి వెళ్తారు. తప్పకుండానమ్మా. చూసారు కదండి ఈరోజు డాక్టర్ సజ్జా పద్మా గారితో ముఖాముఖి. సమస్య ఏదైనా, ప్రాబ్లం ఏదైనా, మేల్ అయినా ఫీమేల్ అయినా, ప్రాబ్లం ఎవరిలో ఉన్నా ఒకసారి విజిట్ చేయండి. 12 బిడ్డ మీ కళ అయితే మేడం ఇంకొక విషయం ఏంటంటే మొత్తం కోస్తా జిల్లాలో మొత్తం అందరికీ ఒక నానుడి ఏంటంటే మేడం హస్తవాసి చాలా మంచిదని. నేను చాలా మంది దగ్గర విన్నాను మేడం, మేడం హస్తవాసి చాలా మంచిదని విన్నాను నేను. సో ఎవరైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒకసారి పర్సనల్గా మేడంని కలవండి. ప్రకాష్ నగర్, రాజమండ్రి. సో ఈ వారం ముఖాముఖి ఇంతటితో సమాప్తం. నమస్తే. మళ్ళీ మరో ముఖాముఖి. సృష్టిలో అద్భుతమైనది తల్లి బిడ్డల బంధం. మాతృత్వం ఓ అపూర్వమైన వరం. అయితే ఇంతటి అపురూపమైన సంతాన భాగ్యానికి నోచుకోని వారు ఇండియాలో దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు అనే చేదు నిజం మీకు తెలుసా? అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రతి 100 మందిలో 15 మంది సంతానలేమితో బాధపడుతున్నారు. ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, లేటు వయసులో పెళ్లిళ్లు, అండాల్లో సమస్యలు, వీర్యకణాల లోపాలు, ఇలా కారణాలు అనేకం. లోపం ఎవరిలో ఉన్న సమస్య ఎలాంటిదైనా అత్యాధునిక టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన డాక్టర్లతో తెలుగునాట 20 ఏళ్లుగా లెక్కలేనన్ని జంటలకు 12 బిడ్డల కలల్ని సాకారం చేసి మాతృత్వపు మధురిమల్ని పంచుతోన్న ప్రగతి ఐవీఎఫ్ సెంటర్. సంతాన సాఫల్యతకు నిఖార్సైన చిరునామా ప్రగతి ఐవీఎఫ్ సెంటర్. ప్రకాష్ నగర్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్.